రియాజ్ గారు రియాజ్ గారు ఒక్క నిమిషం. రియాజ్ గారు ఇప్పుడు వైపు మామూలుగా కార్మిక క్షేత్రము సింగరేణికి సంబంధించి ఇటు యాజమాన్యంకి తర్వాత కార్మికులకి మధ్య ప్రభుత్వము వారధిగుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ రాజకీయ నాయకుల పర్యటనలు టిఆర్ఎస్ పార్టీ అధినేత కవిత గాని, మొన్నటికి మొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారిని, గతంలో బీజేపీ పర్యటనలు కానీ, ఇవన్నిటిని ఎలా చూడొచ్చు? ఆ సింగరేణి మైన్స్ మీద ఈ రాజకీయ నాయకులు ఎందుకు వస్తున్నారు, దేనికి అనేది మీరేం చెప్పగలుగుతారు? హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలుగా వచ్చింది. దాన్ని రాకని చూసి కేసీఆర్ టిఆర్ఎస్ అయిన కేటీఆర్ ఊరికి వచ్చిండు, హరీష్ రావు ఊరికి వచ్చిండు. ప్రధానమైన కార్మిక సమస్యలు సింగరేణి సంస్థను కాపాడడానికి రాలే. బ్లేమ్ గా మారుతారు, ఒకరి మీద ఒకరు బ్లేమ్ గా మారుతారు. ఆయన రాసిండట, హరీష్ రావు గారు చెప్పిండు ఇంత కుంభకోణం అయిందని. మంత్రికి కిషన్ రెడ్డి గారు మంత్రి గారు దాని మీద లెటర్ రాసిండ్రు. ఇవంతా ప్రూవ్ చేయించగలుగుతారా? అది బోకస్ సార్. దాని తర్వాత ఈయన రాగానే ఏం చేసిండ్రు, కేటీఆర్ వాళ్ళిద్దరు వచ్చిండ్రు. వాళ్ళు రాగానే మేము తక్కువ ఏదో పోతాందని బట్టి విక్రమార్క మా ఉద్యోగాలను ఆపినరు. సంవత్సరం ఆపిన సార్. ఆఫీసర్ సంవత్సరం ఎందుకు ఇవ్వాలి? అయ్యేది 2 లక్షల జీతం బంద్ అయింది, కొడుకు ఉద్యోగం ఇవ్వాలి. ఇవ్వకుండా ఆపి ఆ పత్రాలు గతంలో మా క్లర్క్ సింగరేణి క్లర్క్ ఆర్డర్ ఇష్యూ చేసేది 6 నెలలు ఆపి ఉప ముఖ్యమంత్రి తోటి ఆయన స్థాయి అంత కిందికి దిగదార్చి ఆయనతో లెటర్లు ఇప్పించిండ్రు. అది ఇదంతా ఇదైన తర్వాత ఆయన వచ్చి బట్టి విక్రమార్క వచ్చి అడ్డా పెట్టిండ్రు. ఏం చేసిండ్రు? వాళ్ళు వచ్చి ఎవరైనా పొలిటికల్ లీడ్ చేస్తే సింగరేణి కంపెనీ తెలంగాణలో ఆందోళన చేసుకొని నేర్చుకోవాలి. ఆందోళన సమస్య వస్తే రాష్ట్రం యొక్క మరి అందరూ ఒకటైతారు. ఇక్కడ ఒక్కటి కాదు, బ్లేమ్ గా మారుతారు. బొగ్గు బ్లాక్లు లేవు, మన బ్లాక్లన్నీ బయటికి ఇచ్చేసిండ్రు. బలవంతంగా దోచుకుంటారు. మన సింగరేణి ఆఫీసర్లను బెదిరించి నేను ఇది పని చేయించలేను, మేము పని చేయలేము. 130 సంవత్సరాల సర్వీస్ ఉన్న సింగరేణికి పని చేయరాదట. మెడికల్ కంపెనీ వాడొచ్చి ఇక్కడ తీసుకొని ఇది బొగ్గు తవ్వుతాడట. ఇంత దోపిడీ జరుగుతుంది. వీళ్ళే దోపిడీదారులు. ఇది కేవలం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కొరకే సింగరేణిలో అడ్డా పెడతారు వీళ్ళు. తర్వాత మొన్న బీజేపీ ఆయన మా ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. బీజేపీ ఎమ్మెల్యే వచ్చి ఏం చేసిండ్రు? ఏ కాంట్రాక్టర్ ఎక్కడ ఉన్నాడు? ఆర్డర్స్ అడిగినారు, కార్మిక సమస్యలు అడగలే, కొత్త బ్లాక్లు కావాలని అడగలే, కార్మికుల పరిస్థితి అడగలే. సింగరేణి సంస్థ కావాల్సింది ఒకటే మిత్రమా, సింగరేణి కంపెనీకి బొగ్గు బ్లాక్లు కావాలి. అవన్నీ ఇప్పుడున్న బొగ్గు బ్లాక్లన్నీ కూడా మనమే సర్వే చేసినాము. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఈ బ్లాక్ ఉంది, ఇక్కడ ఆ బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ఉంది. ఇవాళ తెలంగాణ కడుపులో సార్ 18% బొగ్గు తీసినాం. తీయడానికి 127 సంవత్సరాలు అయింది. ఇంకా 82% బొగ్గు భూకడుపులో ఉంది. మంచి బొగ్గు ఉంది. కాంట్రాక్టర్లు తీసుకొచ్చి భూ విధ్వంసం చేస్తారు, ప్రైవేట్ వాళ్ళకి తీసుకొస్తాను, కంపెనీ కార్మికులు బంద్ చేసిండ్రు, రకరకాల దోపిడీకి పాల్పడి ఇది అగ్గో దొరికింది. బంగారు బాత్ ఇది. బంగారు బాతును గుడ్డు తీసుకోవాలి కానీ దానికే కోసుకొని తిందామనే ఒక సింగరేణి బతకాలి. సింగరేణి అన్నట్టు రాజకీయ నాయకుల పర్యటనల విషయానికి వస్తే తాజాగా కవిత బొగ్గు గనుల బాట పట్టిన నేపథ్యంలో ఆమె టీబీజీకి సంబంధించి గౌరవాధ్యక్షుడుగా చాలా ఏళ్ళు ఉన్నారు కదా. అందుకే అక్కడ నుండి ఉన్నారు కదా. ఒక ఆశ్చర్యకర విషయం, అక్కడ కార్మికులతో మాట్లాడుతున్నప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ లేదా ఇక్కడ అని ఒక క్వశ్చన్ వేయడాన్ని ఎలా తీసుకోవచ్చు? అంటే వీళ్ళకు ఇంకోటి అది ఎవరో ఒకరు మాట్లాడారు అన్న నా మాట, అది ఎవరో ఒకరు మాట్లాడినరు అవగాహన లేని ఆయనని. సింగరేణి కంపెనీకి ఈఎస్ఐ హాస్పిటల్ అవసరం లేదు. సింగరేణి దవాఖాన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ₹1 కోటి కానీ 2 అది కాంట్రాక్ట్ ₹1 కోటి ఖర్చు పెడతారు కంపెనీ. దానికి ఉంది జేబీసీసీ అగ్రిమెంట్, యూనియన్ల ఒప్పందం ప్రకారంగా ట్రీట్మెంట్ ఆయనకు, ఆయన భార్యకు, ఆయన పిల్లలకు, తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. ఈఎస్ఐ హాస్పిటల్ ఏంటంటే ఎన్టీపీసీ ఉంది, కాంట్రాక్ట్ లేబర్, తర్వాత ఎస్టీపీపీ కాంట్రాక్ట్ లేబర్స్, కాంట్రాక్ట్ కార్మికుల గురించి ఈఎస్ఐ హాస్పిటల్ కావాలి. దాని గురించి అట్టర్లీ ఫెయిల్ అయింది పొలిటికల్ లీడర్స్.